నెల్లూరు జిల్లా రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలతో నిరసనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా జేఏసీ నాయకులతో కలిసి గ్రంథాలయ ప్రాంగణానికి చేరుకొని సంఘీభావం తెలిపారు. రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం వల్ల సాగునీటి, రెవెన్యూ సమస్యలు తీవ్రమవుతాయని, రవాణా సౌకర్యాల పరంగా కూడా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రజల సమస్యలను అర్థం చేసుకుని రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ప్రజలు, బీజేపీ నాయకులు ఎస్ఎస్ఆర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నా పేరు సయ్యద్, మండల కోర్షన్ రాపూరు. ఈ రోజు మేము ముఖ్యంగా రిలే నిరాహార మొదలు పెట్టినాం. అంటే మా కష్టాలు చెప్పుకునే దానికి రాపూరు మండలంలో అన్ని ఉన్నాయి, మాకు వస్తువులన్నీ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో మేము బాగానే, మాకు నెల్లూరు జిల్లా ముద్దు, తిరుపతి జిల్లా వద్దు. ముఖ్యంగా ఏమంటే మా కష్టాలు గమనించండి. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలని తిరుపతిలో చేర్చాలనేటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో అప్పటి నుంచి ఈ 3 మండల ప్రజానీకం ఆందోళన చెందుతున్నమాట వాస్తవం. వెంటనే ప్రభుత్వం ఈ యొక్క నోటిఫికేషన్ వెనక్కి తీసుకొని ఏదైతే గతంలో నెల్లూరు జిల్లాలో ఉన్నాయో అదేవిధంగా ప్రజల అభిప్రాయం మేరకు పనిచేయాల్సినటువంటి అవసరం. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. వారు అన్ని విషయాలు తెలుసు. ఈ వాళ్ళు ఆ యొక్క కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ దురుద్దేశంతో కాదు, కానీ ఈ అన్ని మండలాలు కూడా ఒకే డివిజన్లో ఒకే జిల్లాలో ఉంటే బాగుంటుందనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు నోటిఫికేషన్ పెట్టడం వాస్తవం. కానీ ప్రజల యొక్క అభిప్రాయాలు, ప్రజలు పడే కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు అన్నీ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాపూరు మండలం నుంచి నెల్లూరుకి వెళ్ళాలంటే జగచల్ నుంచి కానీ, తిరుపతి నుంచి కానీ, రాపూర్ నుంచి కానీ 60 కిలోమీటర్లు ఉంటుంది. అది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారి ఎప్పుడైనా ప్రజల అభిష్టం మేరకు అర్థం చేసుకొని ఈ 3 మండలాలను కూడా మనకి నెల్లూరు జిల్లాలో ఉంచి రాబోయేటువంటి 2026 కావచ్చు, 27 కావచ్చు అసెంబ్లీ, పార్లమెంటు పునర్విభజన జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశం జరిగినప్పుడు ఈ మండలాలు ఏ నియోజకవర్గానికి వస్తాయో ఆ నియోజకవర్గం ఏ జిల్లాలోనికి వస్తుందో అప్పుడు ఒక అభిప్రాయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు దయచేసి ఈ 3 మండలాలను విభజించి పాలించకుండా ఈ 3 మండలాలు నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక కన్వీనర్గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నేను పూర్తిగా డిమాండ్ చేస్తున్నాను. అందరం కూడా ఏకం చేస్తున్నాం. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సుళూరుపేట.